హలో, వెల్కమ్ టు విందు భోజనం. ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు నేను ఆవకాయ పచ్చడి పెడదాం అనుకుంటున్నానండి. దానికోసమని మార్కెట్కి వెళ్ళి ఒక 20 మామిడికాయలు తీసుకొచ్చి కడిగి తడి లేకోకుండా ఆరబెట్టి ముక్కలు కోసి పెట్టుకున్నామండి. ఇప్పుడు ఇంకా ఈ పచ్చడికి ఏమేమి కావాలో ఎలా చేయాలో చెప్తానండి. ఇప్పుడు ఈ కారం పోసిన గిన్నెతోనే మామిడికాయ ముక్కలు కొలుసుకున్నామండి. అవి నాలుగు గిన్నెలు అయినాయి. ఇప్పుడు ఒక గిన్నెడు కారం తలగొట్టి గిన్నెడు కారం వేసాము. కొంచెం రంగు కోసం బళ్ళారి కారం కూడా కలుపుతున్నామండి. పచ్చడి ఎర్రగా చాలా బాగుంటుంది చూడటానికి బళ్ళారి కారం వేస్తే. అది ఒక అరడబ్బాడు కలిపామండి. ఆ గిన్నెకి కొంచెం తగ్గించి ఆవు పిండి వేసుకోవాలండి. కారం కంటే కొంచెం తక్కువ ఆవు పిండి వేసుకోవాలండి. కారం కంటే కొంచెం ఎక్కువగా ఒక గ్లాసు, చిన్న గ్లాసు ఎక్కువగా, కొలత కోసం చెప్తున్నాను, ఉప్పు వేసుకోవాలండి. 400 గ్రాములు వెల్లుల్లిపాయలు ఒలిచి నూనె రాసుకుని ఎండలో ఎండబెట్టుకుని పొట్టు లేకుండా చేసుకున్నామండి. అవి 400 గ్రాములు వేసి కలపాలండి. ఇదిగోనండి 2 కేజీలు పప్పు నూనె తీసుకొచ్చామండి. నువ్వు పప్పు నూనె. ఆవకాయకి నువ్వు పప్పు నూనె అయితేనే బాగుంటుంది. అది కూడా తీసుకొచ్చి కలుపుతామండి. ఇప్పుడు చూపిస్తా కలపటం. ఇదిగోనండి ఒక 5-6 స్పూన్లు పసుపు వేసుకోవాలండి. పసుపు నూనె ముక్కలకి బాగా పట్టించాలి. అదిగో ఆ విధంగా ముందు నూనె పసుపు పట్టిస్తే ముక్కలు బాగా గట్టిపడతాయండి. గట్టిపడి పచ్చడి ముక్కలు తర్వాత కూడా మెత్తపడకుండా బాగుంటుంది. ఇది అన్నీ ఉప్పు, కారం, ఆవు పిండి, వెల్లుల్లిపాయలు, మెంతులు, పసుపు కలిపి ముక్కలు ఆ విధంగా కలుపుకొని నూనెలో కలిపి ఇలా డబ్బాలో స్టోర్ చేసుకోవాలి. ఈ విధంగా జాడీలో కానీ, ఇంకా కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి జాడీలు సరిపోవని ఒక ప్లాస్టిక్ టబ్బులో కలిపాము. దీన్ని జాగ్రత్తగా ఒక క్లాత్తో వాసన కట్టేసి 3 రోజుల తర్వాత చూద్దామండి. ఇదిగోనండి ఈ విధంగా క్లాత్ కట్టేసుకుని 3 రోజులు అట్టు పెట్టి అప్పుడు చూద్దామండి. ఇప్పుడు ఆవకాయలో ఏమేమి వేసామో ఒక్కసారి చెప్తానండి నేను. ఉప్పు, కారం, ఆవు పిండి, మెంతులు, వెల్లుల్లిపాయలు, పసుపు, నూనె ఇంతవరకు వేసామండి. మనం మళ్ళీ 3 రోజుల తర్వాత చూద్దామండి. ఇదిగోనండి 3 రోజులు అయింది. ఇప్పుడు తీస్తున్నాము. పచ్చడి వాసన తీసింది. ఇదిగోనండి ఎలా ఉందో చూడండి. ఎర్రగా చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. ఇప్పుడు దీన్ని గరిటతో మొత్తం కింద మీద అంతా బాగా కలపాలండి. గుమగుమలాడిపోతుందండి. నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. ఈ ఆవకాయ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నేను చెప్పిన కొలతలతో ఇదే విధంగా మీరు పట్టుకుని టేస్ట్ ఎలా ఉందో, మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. ఇదిగోనండి పచ్చడి రెడీ అయింది. మేము ఉప్పు చూసుకున్నామండి. ఉప్పు, కారం, నూనె అన్నీ బాగా సరిపోయినాయండి. నూనె ఒక 1/2 కేజీ తగినట్టుంటే మన 1.5 కేజీ పోసామండి. ఇవాళ ఇంకో 1/2 కేజీ పోసాము. 2 కేజీలండి. పచ్చడి వాసన చూస్తుంటే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయండి. అంత బాగుంది పచ్చడి. మీరు కూడా చేసుకోండి అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.